భారతదేశ యువతను నాశనం చేస్తున్నటువంటి బీజేపీ. పూర్వం రెచ్చగొట్టి జై శ్రీరామ్ పేరు చెప్తే అలా చదువు లేక సంద లేక ఉద్యోగాలు రాక బుయ్య బండ్లు వేసుకుంటా మీ పేరు చెప్పుకొని వాని జీవితం అంతా ఆగం అయిపోయి చెట్లు పట్టి ఒర్ర ఏడిసిన దాకా మీ మత్తలో ఉంటున్నాడు. ఎవడు కూడా చదువుకోమని చెప్పాడంటే జెండలు వేసుకొని తిరగమంటారు. నమస్తే ఫ్రెండ్స్. నరేంద్ర మోడీ మొన్న ఎన్నికల తర్వాత బెంగాల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం అంటే ఇది మామూలు రాష్ట్రం కాదు. ప్రధానమంత్రికైనా ప్రధానమంత్రి తాతకైనా సుక్కలు చూపించేటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి హంగామా అడ్వర్టైజ్మెంటు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పచ్చి అబద్ధాలతోని ప్రచారం చేస్తూ ఆకాశాన్ని అద్దుగా అని చెప్పి అడ్వర్టైజ్ను పరమావధిగా చేసుకొని ఎదిగినటువంటి నరేంద్ర మోడీ వచ్చినాక కూడా అదే పని చేసిండు. ఆదాని అంబానీలకు కూడా మీడియాను గట్టబెట్టాడు. దేశంలో ఉన్నటువంటి మీడియాను తన సంకలో పెట్టుకున్నాడు. ముఖ్యంగా నువ్వు హైదరాబాద్ నగరంలో రింగ్ రోడ్ ఎంబడి కానీ హైదరాబాద్ ఎటు వెళ్ళినా మొత్తం కటౌట్లు మొత్తం హోర్డింగ్లతో నింపేసిరు. మొత్తం ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగింది ఎవరే అంటే బీసీలు. ఈయన మొదటిగా ప్రతి ఒక్కటి ఒక స్టెప్ ప్రకారంగానే ఒక ప్లాన్ ప్రకారంగానే తన కులాన్ని బీసీలలో కలుపుకున్నాడు. బీసీలలో కలుపుకొని ఈయన గుజరాత్లో ఉన్నటువంటి ఈయన కులం 2011లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కులాన్ని స్వయాన నరేంద్ర మోడీ బీసీలలో కలుపుకున్నాడు. ఈయన ఇప్పుడు ఏ ప్రధానమంత్రి అంటే బీసీ ప్రధానమంత్రి. అంటే ఈ దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీలు శ్రమజీవులు కాబట్టి వాళ్ళ తరపున ఉంటే ఇది నాకు పికరే లేదు వాళ్ళే చూసుకుంటారని అనుకున్నాడేమో బీసీలుగా చేరాడు. మరి బీసీలకు ఏమన్నా చేసిండా? అడ్వర్టైజ్మెంట్ను హంగామను అబద్ధాలను నెక్స్ట్ కొన్ని కుట్రలను నమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి హైదరాబాదు ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున మహిళలు బీసీలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. దాంట్లో నేనేం మార్చలేడు, ఈయన వల్ల ఏం కాదు. కానీ బీసీలకు బీసీ కులంలోకి పనిగట్టుకొని వచ్చినటువంటి ఈ ప్రధానమంత్రి బీసీలకు చేసింది ఏందా అంటే సున్నా. బీసీలకు ఏం చేసినా ఈ దేశానికి చేసినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్నారే వాళ్ళు అది అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే, అందులో డౌట్ ఏం లేదు. అయితే ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ పరిపాలన కాలం లోపల చాలా ప్రశ్నలు చాలా క్వశ్చన్లు చాలా రిక్వెస్ట్లు బీసీలు చేసిరు. కానీ ఈయన ఎక్కడ పట్టించుకోడు. ఈయన హంగామకు ఏంది మత శిక్ష లేపితే అయిపోయి వాళ్ళు కొట్టుకొస్తారు. హిందూ ముస్లిం అంటే వాయిగా మళ్ళీ కత్తులు నూరుతారు బువ్వ లేకున్నా సరే ఇంట్లో రేపు అప్లోడ్ వచ్చి ఇంటికాడ నిలబడ్డా సరే మన ఇంట్లో దవాఖానలో పడి చచ్చినా సరే ఇక వాడిని దన్నాలే వీడిని వాడి దన్నాలే. ఇది ఈ శిక్ష అనేది ప్రాణం పోయే వరకు కూడా మనం మొత్తం ఇల్లు కొట్టుకపోయినాక కూడా ఈ మత శిక్ష అనేది అంత ప్రమాదకరమైంది. దాన్ని నమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ ఒక అద్భుతమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో చేస్తూ ఉన్నాడు. అది నేను నరుక్కొని దేనికైనా సిద్ధపడ్డారు జనాలుగా ఒక అబద్ధాన్ని ఒక గ్రూప్ అయిపోయి. అయితే బీసీలకు ఈయన చేసింది అంటే 54 లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్రం బడ్జెట్. కానీ బీసీ జనాభా ఎంత? 80 నుంచి 85% జనాభా ఈ దేశంలో ఉంది. మరి బీసీలకు ఈయన తెచ్చి పెట్టింది ఎంత అంటే 54 లక్షలకి వెళ్ళి 2400 కోట్లు మాత్రమే పెట్టిండంటే బీసీల పైన నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉందా? 100% లేదు. 100% లేదు. ఎందుకు వచ్చిండు? కన్వర్టెడ్ మర్వాన తల్లి అనేది వెంకటికి మర్మన్న తల్లి కూడా ఇలా అద్భుతమైన తల్లులు ఉన్నారు చాలామంది. పెంచుకున్న తల్లులు కూడా అద్భుతమైన ఉన్నారు. కానీ ఈయనకు అదంటే ఏం లేవు, ఆ సెంటిమెంట్ లేవు. కానీ ఈయన కోసం పొలుదండాలు పెడతారు ఎవరనుకున్నావు? బీసీలే. కోసుకోమన్నా కోసుకుంటారు, ఆయన లేకపోతే మేము లేమంటారు. అలా మరి బీసీలు అడుగుతూ ఉన్నారు, నువ్వు బీసీలకు ఇలా కులగణన చేస్తావా చేయవా? ఈ దేశ జనాభాలో బీసీలు ఎంతమంది చెప్పు అని చెప్పి అడిగితే నో. నేను 2-3 పాయింట్లు రాసుకుని ఇక్కడ 2-3 పాయింట్లు రాసుకుంటే కులగణన ఏమైంది నరేంద్ర మోడీ అడుగుతూ ఉన్నారు బీసీలు చెప్పు చేస్తావా చేయవా? మెజార్టీ ప్రజలు బీసీలు ఉన్నారా లేరా అదన్నా చెప్పు, లేరనన్నా చెప్పు. రెండో పాయింట్, నీవు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తావా ఇయ్యవా? ఇస్తావా ఇయ్యవా? ఇది కూడా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మూడోది, బీసీ మహిళలు ఇప్పుడు మహిళా బిల్లు అని చెప్పి ముసలి కన్నీరు కాల్చింది నరేంద్ర మోడీ గారు. మీరు క్రొకడైల్ టీయర్స్ ఈ షోడ్ ఫర్ ద సింపతి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ గెయిన్డ్ ఇట్. ఎలక్షన్ల ముందు సింపతి, దాని తర్వాత పెట్రోల్ ధరలు ఆపతి తెలుసు కదా, పెంచేసినావు మంచిగా. ఎలక్షన్లు రాహుల్ గాంధీ చెప్పిండు ఎలక్షన్లు అయిపోతే కదా పెంచేసిన అయిపోయి ఏమైనా అనుకుంటారని కూడా లేదు. మరి బీసీ నువ్వు మహిళా రిజర్వేషన్ అన్నావు కదా, మా అందులో బీసీల వాటా ఎంతో ఒకసారి చెప్పిన వాళ్ళకు. ఎస్సీల వాటా ఎస్సీలకు ఉంది, ఎస్టీల వాటా ఎస్టీలకు ఉంది. కానీ బీసీల వాటా ఏందో చెప్పడు. ఎందుకంటే నటించడానికి వచ్చింది బీసీలకు, కానీ జీవించడానికి రాలే. అంటే వీళ్ళని బాగుపరచడానికి రాలే, ఆయన బాగుపడడానికి వచ్చింది వీళ్ళకు. ఇది ఆగి ఉంది. ఎందుకంటే చుట్టుముట్టు బీసీలు ఉన్నారు, మధ్యలో మనం అనుకున్నాం. ఏం మజా ఉందా? రెండోది, నువ్వు అసలు 50% రిజర్వేషన్ల పరిమితి అనేది రాహుల్ గాంధీ పీక్ పడే అక్కడ పెద్ద మోసం ఉంది. ఈ 50% రిజర్వేషన్లు ఏంది? ఈ కట్ ఆఫ్ మార్క్స్ 50% రిజర్వేషన్లు మార్క్ దాటొద్దు, బెంచ్ మార్క్ దాటొద్దు అంటాడు. మాకు అవన్నీ అవసరం, అది పీక్ పడేసి బీసీలకు వంచ అని చెప్పిండు.
నువ్వు పంచవా దానికి కూడా చెప్పు, దానికి కూడా ఏమైనా చెప్పు అని ఇలా బీసీలు నిన్ను అడుగుతూ ఉన్నారు. అంటే నేను మాట్లాడే మాటలు రేపు నరేంద్ర మోడీ 10 తారీఖు పెద్ద పెద్ద ఆకాశ అరవీలతో మొత్తం కటౌట్లు కట్టిరు కదా, చెప్పు ఆన్సర్, వీటికి ఆన్సర్ చెప్పు. ఏంది నువ్వు చేసింది? నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది అంటున్నా. నువ్వు ఇప్పుడు 13 ఏళ్ళలో నువ్వు దోసింది ఎంత, నువ్వు పెట్టింది ఎంత, నువ్వు ప్రజలకు ఇచ్చింది ఎంత, నువ్వు ఇస్తే బాగుపడ్డారు ఎవరో అలా కూడా చూపి. లేపిన ఒక పిచ్చి, ఆ పిచ్చితో నువ్వు ఊతనుడు జనాలు, అదే మత పిచ్చి. సీఎం ఇంత ఉన్నారు ప్రజలు. సరే నువ్వు బీసీలకు ఏమన్నా ఇస్తావా? అసలు 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తేవా చెప్పు నువ్వు. ఎందుకంటే అవన్నీ మరిపిస్తాడు సార్. ఇంకా 2 పాయింట్లు నేను రాసుకున్నామంటే ఇక్కడ బీసీలకు జనాభా దామాష ప్రకారంగా మీరు చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించింది ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా, ఏమైనా చర్చలు జరుపుదాం అనుకుంటున్నావా లేదా, అసలు ఇస్తావా అయ్యవా అది కూడా చెప్పాలి. అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాంట్లో కూడా అక్కడ కూడా బీసీలకి అసలు లేరు. ఇన్నేళ్లలో ఎస్సీలన్నా అప్పుడప్పుడు వచ్చిపోయారు. మొన్న ఇంతవరకు గవాయి వచ్చిండు, కానీ బీసీలు వస్తలేరు. ఎందుకంటే ఈ బీసీ ప్రధాని అయ్యింది కదా. ఏం ప్రధాని అయినా వలస వచ్చిన ప్రధాని. ఇందులో ఊడితేనేమో ఇదే బీసీలలో ఈ కష్ట కులం లోపల మంగళోళ్ళ దాంట్లోనో, సాకలోళ్ళ దాంట్లోనో, కుమ్మరోళ్ళ దాంట్లోనో, కమ్మరోళ్ళ దాంట్లోనో, ఒడ్లోళ్ళ దాంట్లోనో కాయ కష్టం చేసి చెమట తీసి ఇలా పంటలు పండించి ఆ కులంలో ఊడితే నీకు బీసీల కష్టం తెలుస్తుండే. నువ్వు డైరెక్ట్ పేరు రాసుకున్నావు, ఇళ్ళకి దుంకినావు. నీకేం తెలుస్తుంది బీసీల గురించి? నీకు ఋషి మరిగింది మంచిగా. నిన్ను చూసి మా పవన్ కళ్యాణ్ కూడా నడుచుకున్నాడు. వారేవా ఏం మంచిగా ఉందా మీ పని? హిందుత్వం నా సనాతన ధర్మాన్ని కాపాడుతాను. ఈ ఆకలి వాళ్ళకి బువ పెట్టరు, నువ్వు కాపాడినట్టే. ఈ ఆకలి ఉన్న ప్రజలకు బువ పెట్టండి అన్న మీరు కాపాడినట్టే. మండల్ కమిషన్ ఎప్పుడో చెప్పింది. మండల్ కమిషన్ చెప్పినటువంటి సిఫారసులను ఎందుకు దొక్కిపడుతున్నావు నువ్వు? అంటే నువ్వు బీసీలను ముంచనీకి వచ్చినావా, ఇంతకు బీసీలను బతికేయనీకి వచ్చినావా? బీసీలను ముంచనీకి వచ్చినావా, బీసీలను బతికేయనీకి వచ్చినావా? ఇది అర్థం కాకుండా ఉన్నది. ఎందుకయ్యా నీకు ఈ ఓటింగ్లు? ఏం చేసినావు తెలంగాణకు నువ్వు? వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్? యూ బికమ్ 3 times ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వాట్ ఈజ్ యువర్ స్పాన్సర్ టు ద తెలంగాణ స్టేట్? కైండ్లీ కన్ఫర్మ్ అస్. ఎంత నువ్వు కొట్టేసింది? తెలంగాణ భారతదేశంలో అత్యధిక పన్నులు కడుతున్నటువంటి రాష్ట్రం సార్. డోంట్ నెగ్లెక్ట్ ద తెలంగాణ, డోంట్ నెగ్లెక్ట్ ద బీసీస్. ఇఫ్ యూ నెగ్లెక్ట్ వెరీ గుడ్ అండ్ వాల్యుబుల్ లెసన్ ద తెలంగాణ people is going to teach you. People are very hungry and eagerly waiting for the right time. That definitely the time will come. He will be test how the people of Telangana will give answer and show the lesson. అసలు ఎంత హంగామా అంటే మామూలు కాదు. ఏంది హంగామా? ఎందుకు ఈ హంగామా? మోసం, దగా. 10 लाख షూట్ 5 लाख బూట్, 10 लाख షూట్ 5 लाख బూటు, మంచిగా మసాజు, విదేశాల పుట్టగొడుగులు. వాయబ్బా ఏం బతుకాయ అమ్మ. అది మామూలు బతుకు కాదు. ఇలా పుట్టుపాతగాళ్ళు బతకలేని వాళ్ళు అప్పులపాలై ఒక్కడి సుఖంగా లేడు ఈ దేశంలో. నువ్వు వచ్చిన నుంచి మొత్తం అప్పులే, మొత్తం ఈఎంఐ. ఫోన్ ఈఎంఐఏ, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఈఎంఐ, కారు ఈఎంఐ, ఇల్లు ఈఎంఐ, అంతా ఈఎంఐ. మొత్తం గుజరాత్కు సమర్పయామి. మా దాని ఏం లేదు, లోటపీసు, పెట్రోల్ బంకులు అన్నీ మీవే. మాకేముంది, కంపెనీలు మేవి. మేము జీతగలం అయిపోయినాం. ఏం పాడు చేస్తావో, ఎందుకు వస్తున్నావో, ఏం వరకు పెడతావు, ఏమీ లేదు. ఉత్త హంగామా తప్ప. పూర్వం రెచ్చగొట్టి జై శ్రీరామ్ పేరు చెప్తే అలా చదువు లేక సంధ్య లేక ఉద్యోగాలు రాక బుయ్య బండ్లు వేసుకుంటా మీ పేరు చెప్పుకొని వాని జీవితం అంతా ఆగమైన దాకా వాడు ఆగమైపోయి చెట్లు పట్టి ఒర్ర ఏడ్చిన దాకా మీ మత్తులో ఉంటాడు. బూతు కామెంట్లు పెడతాడు. ఆయన అమ్మని ఈయన పెన్లం, ఈయన గారిది, ఆడిగారిది. ఇది మీ చరిత్ర. భారతదేశ యువతను నాశనం చేస్తున్నటువంటి బీజేపీ. ఎవడు కూడా చదువుకోమని చెప్పాడంటే జెండలు వేసుకొని తిరగమంటారు. ఎవడు కూడా వారే. ఇప్పుడు వాళ్ళ చదివేంది, వాళ్ళ జ్ఞానం ఏంది, వాళ్ళ పేదరికం ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ బతుకులేంది, వాళ్ళు ఎలా తింటారు, ఎలా వాళ్ళకి అవసరం లేదు. ఈ సిద్ధాంతంలోకి వెళ్ళి పిల్లలను ఈ దేశంలో ఉన్నటువంటి కావాల్సినటువంటి స్కిల్ఫుల్ యూత్ను డెవలప్ చేయకుండా ఒక మత్తులో దింపుతూ, ఒక వర్గాన్ని తిడుతూ, ఆ వర్గం మీద శత్రుత్వం పెంచుతూ ఇవాళ మీడియాలో, సోషల్ మీడియాలో మొత్తము ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు లేక సిక్కులు క్రైస్తవులు కొట్టుక సచ్చే విధంగా ప్రేరేపణలు చేస్తూ మనం మాత్రమే దేశభక్తం, అందరు శత్రువులు అనే కాడికి తయారయ్యారు. వీళ్ళని చూసి ఆసన్నాసులు కూడా ఇదే పని మీద ఉండరు. వీళ్ళంతా యూనిటీ లోలి పెడతారు కాబట్టి క్రైస్తవులు కూడా అట్లా తయారయ్యారు. వాళ్ళని చూసి ముస్లింలు కూడా అరే మీరంతా ఒకరుంటే మేమెందుకు ఉండదు అని వాళ్ళు కడలు కట్టుకుంటారు. మరి అందరు కలిసి ఏం చేస్తారు? మన దేశంలో మనకేం శత్రుత్వం? ఈయన వల్ల కాదు. మొత్తం మీద కుట్రలు కుతంత్రాలతో ఊరేగుతున్నటువంటి నరేంద్ర మోడీ విరుగుడ కొరకే. నేనేమంటానంటే మంచి పనులు చేసే చరిత్రలో ఉంటాం, కొట్టుకపోతే
తుఫాన్ వచ్చి కొట్టుకుపోయినట్టే ఉంటది. ఇలా తమిళనాడులో విజయ్ గారికి గెలిచారు. క్లియర్ మ్యాండేట్ ఉంది. దానికి మీరు గెలిస్తే మహారాష్ట్ర కానీ ఇంకో తన మీరు గెలిస్తే ఒక రూట్. అంటే గవర్నర్లకు విషం నూరు పోస్తా ఉన్నారు వీళ్ళంతా. విషం నూరు పోసి నెంబర్ గేమ్ ఆడుతూ కుట్రలు కుతంత్రాలతో గవర్నర్ అంటే ఒక ఆ పేరు వింటేనే ఒక చెవులకు హాయి అనిపించే పదం నుంచి గవర్నర్ అంటేనే ఒక డేంజర్ అని తయారు తీసుకొచ్చాడు ఈ నరేంద్ర మోడీ. ఇలా విజయ్ నేను ఏమంటున్నానంటే నీ పతనం బెంగాల్ అండ్ నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది. వాళ్ళేమనుకుంటారు, గెలిచినాం అనుకుంటారు. యువర్ డౌన్ ఫాల్ స్టార్టెడ్ ఫ్రమ్ పశ్చిమ బెంగాల్. యువర్ కన్నింగ్ ఐడియాస్ నోన్ టు ద వరల్డ్ ఇన్ తమిళనాడు. హౌ యు ఆర్ స్టాపింగ్ విజయ్? యు ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీవన్. ఆల్వేస్ ఎవ్రీవేర్ డిస్కరేజింగ్. Everywhere is making and implementing cunning and dangerous ideology system in the country. Hatred system has been continuing in Narendra Modi period. The people of India completely understood your mentality and your dangerous ruling system. They will teach very good and very big lesson to the Narendra Modi and BJP team. Thank you so much. చూస్తూనే ఉండండి AVM మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాలి. వాస్తవంగా నరేంద్ర మోడీకి నిరసన గట్టిగా తగలాలి. థ్యాంక్ యూ సో మచ్.